మేడ్చల్ జిల్లా షామీర్పేటలో మాదిగలకు రిజర్వేషన్ తక్కువగా ఇచ్చారని దానికి 18% పెంచాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందాకృష్ణ ఆధ్వర్యంలో జవహర్ నగర్ ఈస్ట్ జోన్ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు సదానంద్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మాదిగలకు రిజర్వేషన్ తక్కువగా ఇచ్చారని 18% రిజర్వేషన్ను మాదిగలకు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందాకృష్ణ పిలుపునిచ్చారు. ఈ మేరకు జవహర్ నగర్ ఈస్ట్ జోన్ లో ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు సదానంద్ ఆధ్వర్యంలో జవహర్ నగర్ లో అంబేద్కర్ నగర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. అనంతరం మాదిగలను చిన్నచూపు చూస్తున్నారని, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నటువంటి రిజర్వేషన్ కు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా కళామండలి అధ్యక్షులు రామచంద్ర మాట్లాడుతూ 18% మాదిగలకు రిజర్వేషన్ కల్పించాలని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని మరిచి గద్దెనెక్కి కూర్చున్నారని విమర్శించారు. మాట తప్పితే తల నరుక్కుంటారని కేసీఆర్ నేడు పరోక్షంగా దళితుల తలలు నరుగుతున్నాడని పాట రూపంలో తెలియజేస్తూ రాస్తూ ఈ రోజు తగిన బుద్ధు చెబుతామని హెచ్చరించారు. నీటి మూటలంటే వెళ్ళిపోయినాయి కేసీఆర్ సారు, ఈ మాటల కారణి మాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు. అని నీటి మూటలంటే వెళ్ళిపోయినాయి కేసీఆర్ సారు. వెనుకుంటేనే ఫోటో వస్తే లేక రాదు. వెనుకుండండి. తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలకు రిజర్వేషన్లు పెంచుతుండు. మా ఎస్సీ కులం అనేసరికే చాలా చిన్న చూపు చూస్తుండు. అన్ని కులాలకు పెంచుకుంటూ మా కులం మాకు 18% రావాల్సిన రిజర్వేషన్లను 15% కన్నా ఉంచుతుండు. రాబోయే రోజులలో ముఖ్యమంత్రి గారికి మా మాదిగలందరూ ఈ తెలంగాణ రాష్ట్రంలో బుద్ధి చెప్తాం. భవిష్యత్తు మాదే ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మాకు రిజర్వేషన్లు 18% పెంచాలి. పెంచకపోతే మాత్రం మాదిగలమందరం ఏకమై రాబోయే రోజులలో బుద్ధి చెప్తామని అంటూ మందకృష్ణ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ముఖ్యమంత్రి గారి దిష్టిబొమ్మను దానం చేసినాం. మాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు, అవి నీటి మూటలని తేలిపోయినాయి కేసీఆర్ సారు. అరే చెప్పిన మాటలు చెప్పి చెప్పి పిట్ట కథలను అల్లినావురా, యాసను భాషను బట్టి పేద ప్రజలను ఊదరగొడుతూ మాట తప్ప తల నరుక్కుంటానని ముఖ్యమంత్రి గారు. మా దళితుల తలలను నరికినావురా కేసీఆర్ సారు. నీ మాటల గారడి మాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు, అవి నీటి మూటలని తేలిపోయినాయి కేసీఆర్ సారు.